భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రసత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, మనమంతా జైల్లో ఉన్నవాళ్ళం, కానీ జైల్లో ఉన్నట్టు తెలియని వాళ్ళం. జైల్లో ఉంటూ స్వతంత్రంగా ఉన్నాం అని అనుకుంటున్నాం. ఏదండి మాకు జైలే ఉందండి, మేము హాయిగా తిరుగుతుంటే అని అనిపిస్తుంది. నిజానికి తెలియకుండా మనమంతా ఒక పెద్ద పట్టి ఉంటే అందరూ తిరుగుతున్నాం. ఆ పెద్ద పట్టుకే కర్మ బంధం అని పేరు పెట్టారు. ఇది పైకి కనిపించేటువంటి బంధం కాదు. ఎవరో ఒక వ్యక్తిని, ఒక ఘరానా దొంగని హౌస్ అరెస్ట్ అని చేస్తుంటారు. అంటే వాడి ఇంటి చుట్టూ కాపలా ఉంటుంది, వాడు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పటికీ ఎక్కడైనా పర్మిషన్ తీసుకుని వాడికి వెనక ముందు కూడా తుపాకులు పట్టుకుని మనుషులు నడుస్తూ ఉంటారు. ఇప్పుడు మన రాజకీయ నాయకులకు నడుస్తున్నట్టుగానే. వాడు ఘరానా దొంగ అన్నమాట. ఇలాగా వాడు ఎప్పుడు ఎక్కడికి అడుగు పెట్టాలన్నా కదలాలన్నా ఎప్పుడు వాడి వెనక ముందు కూడా కాపలా ఉంటారు. వాడికి స్వతంత్ర ప్రవృత్తి అనేది ఏమీ ఉండదు. ఇంట్లో మాత్రం వాడు ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి ఈ గదిలోకి తిరుగుతున్నట్టే ఉంటాడు. అప్పుడప్పుడు రేడియో పెట్టుకుంటాడు, టీవీ పెట్టుకుంటాడు, పేపర్ చూస్తుంటాడు, తింటూ ఉంటాడు, పడుకుంటూ ఉంటాడు. కానీ వాడు చేసేటువంటి ప్రతి ప్రవృత్తిని వెనకాతల నుండి ఒకడు గమనిస్తూ ఉంటాడు. ఆ చేసేటువంటి ప్రతి ప్రవృత్తి కూడా ఒక నిర్దేశానికి లోబడి వాడు చేయాల్సి వస్తూ ఉంటుంది. వాడు స్వతంత్రుడు అని అంటామా మనం? అనగలమా వాడిని అలాగా? అంటే వాడు బంధంలో ఉన్నవాడు అని అర్థం. ఈ సమస్త ప్రాణికోటి కూడా కర్మబంధంలో చిక్కి ఉన్నది. అహంకారం అనేటటువంటిది వీడికి ఒక పెద్ద సంఖ్యల, అది వీడికి ఏర్పడి ఉంది. అయితే దీన్ని విడిపించాల్సినటువంటి వాడు పరమాత్మ. ఆయన నన్ను కనుక తెలుసుకున్నట్టయితే నీకు విడిపోతుంది అని 4వ అధ్యాయంలో చెప్పాడు. నేను బంధంలో కర్మల జైల్లో నేను పుట్టాను అని కనుక తెలుసుకున్నట్టయితే నీకుండేటటువంటి ఈ జైలు పోతుంది అని చెప్పాడు ఆయన. అయితే సామాన్యంగా మనలాంటి వాళ్ళం హాయిగా బయట ఫ్రీగా తిరుగుతున్నట్టు ఉంటుంది కనుక మనకు తలుచుకోవడం చాలా కష్టం. మనం అందులో ఉన్నాం అనే అనిపించదు మనకి. కానీ ఏ బయట దొంగతనమో చిన్న చిన్న దొంగతనాలు చేసి పోలీసులకి పట్టుబడి జైళ్ళల్లో పెట్టబడ్డ వాళ్ళు ఉంటారే, వాళ్ళు మాత్రం నేను రోజు జైల్లో ఉన్నాను, నేను ఎప్పుడైనా విడుదలైతే బాగుండు, అయ్యో భగవంతుడా నన్ను ఎప్పుడు విడిపిస్తావో, హే భగవాన్ నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావో అని వాడు బాహిరంగా కూడా ఒక జైల్లో వాడు ఉండడం చేత దానిని వాడు గుర్తించి ఇందులోంచి నేను బయటికి విడుదల పొందాలి అని వాడు అనుకుంటూ ఉంటాడు. వాడికి త్వరగా విడుదల వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తాను ఒక బంధంలో ఉన్నానని, అందులోంచి మోక్షం కావాలి అని వాడు కోరుకుంటున్నాడు. వాడికి దానికి భగవంతుని ప్రార్థించడమో ఎవరినో ప్రార్థించడమో ఏదో మొత్తానికి చేస్తుంటాడు. వాడు అదృష్టవంతుడు, అందులో ఉన్నానని తెలుసుకున్నాడు. కానీ బంధం ఉండి కూడా తెలుసుకోకుండా, తప్పు చేసి కూడా పట్టుబడకుండా, దొంగలయ్యుండి కూడా దొంగలుగా కాకుండా దొరలుగా పిలిపించుకుంటూ తిరిగేటటువంటి వాళ్ళని ఘరానా దొంగలు అంటాం మనం. వాళ్ళు విడుదల పొందడం చాలా కష్టం. నిజానికి ఈ లోకంలో ఉండే మనమంతా కూడా ఘరానా దొంగలమే. మేమే నేరం చేసామండి అని అంటాం మనం. మనం చెయ్యని నేరం ఏమిటి అని అడగాలి ముందర. సామాన్యంగా చిన్న చిన్న వస్తువుని దొంగతనం చేస్తే చిన్న చిన్న శిక్ష, పెద్ద వస్తువులను దొంగతనం చేస్తే పెద్ద శిక్ష, లేక పెద్ద వ్యక్తి యొక్క చిన్న వస్తువును దొంగిలించినా పెద్ద శిక్ష పడుతూ ఉంటుంది. దొంగిలించిన వాడిని పట్టుకుంటే శిక్ష పడుతుంది, పట్టుకోనంత వరకు వాడికి శిక్ష అంటూ ఉండదు కదా. ఈ ప్రపంచం అంతా భగవంతుడిది. త్రివిక్రమావతారంలో కొలిచి చూపించాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇదంతా భగవంతుడి ప్రపంచం అయినప్పుడు వాడిది అని మనం దీంట్లో ఉంటే పర్వాలేదు. ఈశావాస్యం ఇదగుం సర్వం భుంజీధాహ.
ఇదంతా కూడా ఆ జగన్ నియంత అయినటువంటి పరమాత్మకి చెందినది. నేను వాడికి చెందినవాడినే. అయితే వాడు నాకు బంధువు, నన్ను వాడు ప్రేమిస్తున్నాడు, నాకు అన్ని రకాల బాంధవ్యం వాడితో ఉంది కనుక వాడి వస్తువులన్నీ నావవుతాయి, నేను వాడి వస్తువునే అయి ఉండేటప్పుడు. కనుక ఇదంతా నా స్వామికి చెందినది అనే భావంతో నువ్వు వీటిని అనుభవించడం దోషం కాదయా. తేన త్యక్తేన భుంజీథాహ, నేను నాది నా కోసం పొందుతున్నాను అనే భావాల్ని వదిలివేయి, వాడిది అని అనుకుంటూ వాడు అనుగ్రహించిన దాన్ని నువ్వు పొందడానికి ప్రయత్నం చేయి అని మనకి ఈశావాస్యం అనేటువంటి ఒక ఉపనిషత్తు బోధిస్తోంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇది నా ఇల్లు, ఇది నా ఊరు, ఇది నా డబ్బు, ఇది నా గోడ, ఇది నా మేడ, ఇది నా కారు, ఇది నా వస్తువు అంటే అన్నిటి ఎందుకు కూడా నా నా అనేది మనం చేర్చుకుంటున్నాం. అసలు ఇది వాడిది. వాడి దాని నా తనాన్ని మనం చేరుస్తున్నాం. ఏమవుతోంది? దొంగతనం అంటే అదే కదా. ఒకడి వస్తువుని వాడిది కాదు నాది అనేటటువంటి వాడి స్వత్వాన్ని పక్కకి తీసి మన స్వత్వాన్ని దాని మీద ఆరోపించామంటే దాన్ని దొంగతనం అని అంటామన్నమాట. అలా మనం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో అనేక వస్తువుల మీద స్వత్వాన్ని ఆరోపిస్తూ దొంగలం కాము. చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ కూడాను. అన్నిటికంటే అతి విలువైనది, అతి గొప్పది వస్తువు ఈ ఆత్మ అనే వస్తువు. ఇది భగవంతుడి సంబంధం కలిగినదే, ఆయనకి చెందిందే. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను స్వతంత్రుణ్ణి, దేవుడేమిటి గీవుడేమిటి, ఆయన ఎందుకు నేను విశ్వసించాలి కనుక అని మనం తిరగడం ప్రారంభించాం. అంటే వానికి చెందిన ఆత్మ వస్తువుని వానికి చెందినది కాదు, ఇది స్వతంత్రం అని మనం భ్రమపడుతున్నాం. దానికి మనం స్వతంత్రం కావని కొంచెం ఆలోచిస్తే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మనం కోరుకుంటే ఇందులోకి రాలేదు, కోరుకుని ఇక్కడ తిరగటం లేదు. పోదామంటే ఇక్కడి నుంచి మనం పోలేం, ఉందామంటే ఉండలేం. ఎన్ని రకాల ఇబ్బందులు మనకి. పవన్ చాలామందికి బతుకుదామనే ఉంటుంది, ఎవరికి పోదాం అని అనిపించదు. కానీ ఏమిటో వాడికి ఉందాం అనిపించిన డాక్టర్లు 25 మంది చుట్టూ చేరి రకరకాల శ్రమలు పడ్డా వాడిని ఉంచలేకపోతున్నారు. పోనీ ఎప్పుడో ఒకనాడు ఎవడో ఒకటి నేను పోతాను అని ఏదో మింగిన వాడికి ప్రాణం పోవటం లేదు. అంటే కోరుకుని వీడు రాలేదు, కోరుకుని వీడు ఉండటం లేదు, కోరుకుని వీడు పోవటం లేదు. ఎక్కడ స్వాతంత్ర్యం ఉంది వీడికి? తెలియదు మనకి. కానీ స్వతంత్రం అని మాత్రం అంటూ ఉంటారు తెలివి తక్కువగా ఉండేటటువంటి జనాలు. వీడికి వాడు స్వామి, వానికి వీడు సొత్తు అంటాం. కానీ వాని స్వత్వాన్ని మనం అపహరిస్తున్నాం. ఇది పెద్ద దొంగతనం కాదు. కనుక ఆత్మని దొంగిలిస్తున్నాం, వానిదైన ప్రపంచాన్ని మనం దొంగిలిస్తున్నాం, భగవంతుడి యొక్క సొత్తును దొంగిలిస్తున్నాం. అంటే ఎంత ఘరానా దొంగలం మనం. ఇంత దొంగలై కూడా ఈ దొంగతనం నుంచి మనం పట్టుబడలేదు కనుక మనం స్వతంత్రంగా ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ పట్టుబడ్డామనే విషయం మనం కూడా గుర్తించలేదు. కర్మకి లొంగి ఉన్నాం మనం, కర్మ చేత పట్టుబడి ఉన్నాం మనం, ఈ శరీరంలో చిక్కి ఉన్నాము. నిజానికి మనకి ఇలాంటి శరీరంలో ఉండాల్సిన వాళ్ళం కాం. ఎలా అనుకుంటే అట్లా కావలసిన శరీరాన్ని చూసుకోవలసిన వాళ్ళం. మనకి ముక్తి దశలో ఉండేటువంటి జీవుడి యొక్క స్వరూపాన్ని చెబుతూ వాడు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా వాడికి శరీరం తయారవుతుందిట. మరి మనకి అట్లా తయారవుతుంది. ఉన్న శరీరాన్ని ఇలా మడుద్దాం అలా మడుద్దాం అంటే కూడా మనకి చేత కావటం లేదు. ఇక ఈ శరీరం ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు ఎట్లా మారుతుంది? కనుక మనకి శరీరం మీద ఏ రకంగానూ స్వాతంత్ర్యం బొత్తిగా లేనే లేదు. మనకి తెలుసును ఈ శరీరంలో మనం బంధించబడ్డాం. ఈ కర్మ చేత మనం బద్ధీలం అయ్యామన్నమాట, బందీలం అయ్యాం మనం. ఇలా ఇక్కడ ఉంటున్నాం ఈ దేహంలో. అంటే మనం కూడా దొంగలమే, జైల్లో ఉన్నవాళ్ళమే. జైల్లో ఉన్నామని మనకి తెలియదు కనుక విడుదల కోరాలని తెలియదు, విడుదల పొందాలని తెలియదు. కనీసం ఏదో చిన్న వస్తువును దొంగిలించో చిన్న తప్పు చేసో జైల్లో పెట్టాడు అనుకున్నటువంటి వాడు ఉంటాడే, వాడు నిజంగా చాలా అదృష్టవంతుడు. వాడు ఉన్నానని గుర్తిస్తున్నాడు కనుక ఏదో ఒకనాటికి వాడి మోక్షం వస్తుంది. గుర్తించాడంటే వాడికి ఏదో నాడు దాన్ని లభించిందని అర్థం. అసలు గుర్తింపే వీడికి లేదు కనుక వీడు మరి తరించే ప్రశ్న లేదు. అలానే పాపాలు అనుభవించేటటువంటి వ్యక్తి ఏదో ఒకనాడు తరించగలుగుతాడు. కానీ పుణ్యాలు అనుభవించే వ్యక్తి ఉన్నాడే, వాడు తరించడం చాలా కష్టం. ఎందుకంటే వాడికి వదులుదాం అని అనిపించదు, ఇందులో నుంచి పోదాం అనిపించదు, వాడిని పెంచుకుందాం అనిపిస్తుంది. పెంచుకోవడానికి ఈ దేవతలను ఆ దేవతలను పోయి ఆశ్రయిస్తుంటాడు. ఈ పెంచుదాం అనే కోరిక ఇది చాలా ప్రమాదం. కాంక్షంత అక్కడ పెట్టాడు స్వామి మాటని. దాంతో ఏ దేవతలు లేరు ఉపాసన చేస్తాడు, తపస్సులు చేస్తాడు, ప్రసన్నం చేసుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. మనం చూసాం మనకి గతంలో ఇతిహాసంలో రావణాసురుడు బ్రహ్మని కోరాడు, బ్రహ్మాండమైన తపస్సు చేశాడు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, వరం ఇచ్చాడు. శివుణ్ణి ప్రార్థన చేశాడు, వరం పొందాడు. ఇంద్రుడిని స్వాధీనం చేసుకున్నాడు. అందరూ ఆయనకి కావలసినటువంటి వాటిని చేద్దాం అని అనుకున్న వాళ్ళే.
కానీ చివరికి తనకి అవన్నీ లభించాయని గర్వం చేత అసలు వాళ్ళు మాత్రం ఎందుకు ఉండాలి కనుక అలాగా వాళ్ళని తన చేతిలో పెట్టుకుంటే పోలే. ఇది రావణాసురుడి ప్రవృత్తి. ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? ఇంద్రుడి రాజ్యం తీసుకోవడంతో ఆగలేదు, శివుడి కైలాసంతో ఆగలేదు, బ్రహ్మగారితో ఆగలేదు, సాక్షాత్తు భగవంతుడికి చెందినటువంటి ఆ భగవంతుడి ప్రియ పత్ని అయినటువంటి సీతమ్మని కూడా అక్కడ వాడికి ఉంచడం ఇష్టం లేక తాను పొందాలనే ప్రయత్నం చేసేటంత వరకు పెరిగిపోయింది ఈ కోరిక. కోరికలు పెరగడం ప్రారంభిస్తే వాడికి హద్దు ఎక్కడ? ఇంతవరకు పెరిగి ఆగుతాయి అనే నియమం ఏమైనా ఉందా? పెరుగుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ఇది దేవిషతి మానుష అంటూ వీడు మానవత్వం వీడికి లభిస్తే ఆ పైన ఉండేటువంటి ఏదో గంధర్వత్వం, దానిపైన దేవత్వం, దానిపైన మరొకత్వం, దానిపై మరొకత్వం పెరుగుతూనే ఉండాలనే కోరిక వీడికి అట్లా లోపల పెరుగుతూనే ఉంటుందన్నమాట. మనకి చిన్నప్పుడు ఒక ఎలక కథ చెబుతారు. పాపం డేగ పట్టుకెడుతుంటే జారిపడ్డ ఎలక ఒక ఋషి ముందర పడి, అయ్యయ్యో నాకు భయం వేస్తుందంటే, పో నేను పక్షిగా జన్మిస్తున్నాను పో అన్నట్టు ఆయన. ఆ పక్షికి పిల్లిని చూస్తే భయం వేస్తే నేను పిల్లిని చేస్తున్నాను పో అన్నట్టు ఆయన. ఆ పిల్లికి కుక్క అంటే భయం వేస్తే నేను కుక్క చేశాను పొమ్మన్నాడు ఆయన. కుక్కకి పులి అంటే భయం వేస్తే నేను పులిని చేశాను పొమ్మన్నాడు ఆయన. అది పులి దాకా మారిన తర్వాత దానికి అనిపించింది, అసలు నన్ను ఇంతవరకు మార్పు చేసేసిన వాడు వీడే కదా, వీడిని ఇలాగే అట్టే పెడితే వీడు మళ్ళీ నన్ను ఇంకో రంగా మార్చేస్తాడు, అసలు వీడిని లేకుండా చేస్తే అని అంటూ వాడి మీదకే పంజా ఎత్తడానికి ప్రయత్నం చేసిందట. ఎవరు? పులి కాదు, ఎలకపిల్ల. పాపం ఋషి దానికి అంతవరకు జన్మ ఇచ్చినవాడు వాడే కనుక, ఓసి పిచ్చి ఎలక, నువ్వు ఎలకని మర్చిపోయావే, నువ్వేదో సుఖపడతావని నీకు ఇవ్వడం ప్రారంభిస్తే ఇచ్చినటువంటి నా తల మీదే నువ్వు ఎసరు పెడుతున్నావే, నన్నే లేకుండా చేద్దాం అనుకుంటున్నావే రిష్ అన్నాడు ఆయన. మళ్ళీ అది ఎలక అయిపోయిందిట, కీచు కీచులు ఆడుకుంటూ తన మానం తనిపోయింది అని మనకి చిన్నప్పుడు కథ చెబుతూ ఉంటారు. అలాగా మనలో కలిగేటువంటి కోరికలు ఎవరు మన యొక్క ఔన్నత్యానికి కారణమో అలాంటి వాళ్ళనే ఇక లేకుండా చేస్తూ తనే సర్వాత్మన అన్ని రకాలుగాను నిండి మిగిలిపోవాలి అనేటటువంటి కోరిక వీడిలో పెంచేటంత వరకు అది పెరుగుతూనే ఉంటుంది. మనకి రావణాదులే దానికి దృష్టాంతాలు అన్నమాట. కానీ ఆ రకంగా పెరుగుతూ పోవడం చేత వీడిని రాక్షసుడిగా అసురుడిగా చేసి పారేస్తుంది. దాంతో వాడి స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోతాడు. రాగద్వేషాలు పెరిగిపోతాయి, భయక్రోధాలు పెరుగుతాయి, ఈర్ష్య పెరుగుతుంది, మదమాత్సర్యాలు విడినట్టు చోటు చేసుకుంటాయి. చివరికి తన స్వరూపాన్ని నశింపచేసుకునే స్థితికి దిగజారిపోతాడు. అందుకోసం అనవసరంగా ఎందుకయ్యా అవి ఇచ్చేటటువంటి ఆ దేవతల బారిపడి అవి ఏవో ఇస్తున్నవి నిజం అనుకుని, అవి మంచివి అనుకుని, అవే ఎప్పుడు ఉంటాయి అని అనుకుని పాపం తెలియని వాటిలోకి వెళ్ళి పడిపోతావు. కనుక ఇతరుల వాళ్ళ దగ్గరికి ఇతరుల జోలికి నీవు పోవద్దు. మరేం చేయమంటావు? నేను ఇస్తాను, నన్ను ఆశ్రయించు. ఇది స్వామి చెప్పాడు. ఏమి? ఎందుకేమిటి? చేసినవాడిని నేను, జగత్ కారణ తత్వం నేను. సృష్టి నావల జరిగింది, ప్రళయం నావల జరిగింది, వీటి రక్షణ నావల జరుగుతోంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. కనుక దేవ నర తిర్యక్ స్థావరాత్మకంగా ఉండేటటువంటి ఈ సకల జగత్తు యొక్క సృష్టి, దాని యొక్క రక్షణ, దాని యొక్క విశ్రాంతి అంటే ప్రళయము, వాటిల్లో ఉండేటువంటి వాడికి మోక్షం ఇవ్వడం, ఇకపై మళ్ళీ ఈ చక్రంలోకి తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం తను భగవంతుడి యొక్క నిత్య సాయుధ్యాన్నే పొందాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా నేను తయారు చేస్తున్నాను కనుక నన్ను గుర్తించాలి. కారణం నేను కదా, కారణంతు ధ్యేయ. కనుక ధ్యానం, ఆరాధన, పూజ, స్మరణ, అర్చన, వందనాదులన్నీ కూడా కారణం నేను కనుక నాకు చేయాల్సి ఉంటుందయ్యా. నేనే చేశా ఈ జగత్తు సృష్టి అంతా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటూ సృష్టి చేసినటువంటి స్థితిని గురించి తను చెప్పాడు. ఆ చేసింది ఎవరు? నేను చేశాను అని అంటున్నాడు. ఒకచోట కాదు, విసృజామి పునః పునః భూత్వా గ్రామమిమం అంటాడు ఆయన. కొంచెం పైకి వెడితే అనేక చోట్ల చెప్పాడు. దాని పితాహమస్య జగత మాత ధాత పితామహ అంటూ తనే జగత్ కారణం అని ఒక్క చోట కాదు, భగవద్గీతలో బోల్డెన్ చోట్ల చెప్పుకున్నాడు ఆయన. అలాగా తనే కారణం. అయితే ఈ జగత్తుకి తను కారణం ఎట్లా అవుతున్నాడు? ఏదైనా ఒక వస్తువు తయారవుతుంది లోకంలో ఉంటే దానికి అనేక కారణాలు మనం చూస్తున్నాం. ఏవో కొండ తయారు కావాలంటే మట్టి ఒక కారణం, ఆ కొండకు తయారు కావాలంటే తయారు చేసేవాడు ఒక కారణం, వాడి చేతిలో చక్రం కర్రాలంటే ఒక కారణం, కొంచెం బాగా ఎండ ఉండడం ఒక కారణం, వాన పడకుండా ఉండడం కూడా ఒక కారణమే. ఇలాంటి బోలెడని కారణాలు ఉంటాయి ఒక్క వస్తువు తయారు కావాలంటే. మరి ఈ జగత్తు కాస్తా కూస్తా కాదే, బ్రహ్మ దగ్గర నుంచి స్తంభ పర్యంతం దాకా అని నువ్వు అన్నావే, ఇంత జగత్తుకి కూడా కారణం నువ్వొక్కడివేనా?
మయా సృష్టం. అవును, నేను ఒక్కడే కారణం. ఏమిటి కారణాలు అనే దాని గురించి మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీన్ని మనం పెద్ద శాస్త్రం అని కదా అని అంటున్నాం. గీతాశాస్త్రం ఇదం పుణ్యం అని అంటున్నాం. శాస్త్రం అంటున్నాం కనుక శాస్త్రంలో చెప్పినటువంటి కారణాల గురించినటువంటి ఓ చిన్న విషయాన్ని మనం చర్చించుకుంటూ ముందుకు సాగుదాం భగవంతుడు చూపినటువంటి మార్గంలో. జై శ్రీమన్నారాయణ.